ఆరాధన అనేది నీ జీవితంలో భాగమైపోవాలి, లేకపోతే నీ జీవితం అయిపోవాలి. అంతేగాని ఇక్కడ ఆరాధన చేస్తున్నాను కాదు. నీ ఇంట్లో కూడా నువ్వు ఆరాధన చేయాలి. చేయలేకపోతే చాలా నష్టాలు ఉంటాయి దాంట్లో అన్న. కొందరు అనొచ్చు, ఎలా అంటే ఎందుకులేండి, ఎలాగో మేము ఇక్కడ ఆరాధన చేస్తున్నాం కదా, మళ్ళీ ఇంట్లో ఏంటి అనొచ్చు. కానీ చిన్న సామెత చెప్తే ఎలా ఉంటుందంటే, భార్య అందంట, ఏమండి అన్నం పెడుతున్నాను చేయి కడుక్కుని రండి అందంట. ఆయన అన్నాడంట, తినిన తర్వాత ఎలా కలుక్కుంటా కదా, ముందే కడుక్కోవడం ఏంటి అన్నాడు. ఎందుకులే అన్నాడంట. ఎట్లా ఉంటుంది అది? అలాగా నేను చెప్పేది ఏంటి, ఇక్కడ చేస్తున్నాం ఆరాధన మంచిదే, కానీ ఇంట్లో కూడా ఆరాధనలో గడపాలి, టైం గడపాలి అని. అది లేకపోతే ఎంతోసేపు మనం దేవుళ్ళు నిలిచి ఉండలేము. పడి ఉంటాం అలాగంతే. ఆ కసి రోషము దేవుడి కోసం నిలబడాలి ఉండదు. బాధ వచ్చినప్పుడు పడిపోతాం, జారిపోతాం. ఎట్లా అంటే మన పవర్ బ్యాంక్ ఉంటుంది, తెలుసు అంటే ఒక ఎక్స్టర్నల్ ఛార్జర్ పవర్ బ్యాంక్ ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు పవర్ బ్యాంక్కి ఎక్కించుకుంటాం ఛార్జింగ్ అంతా. కరెంటు పోయినప్పుడు ఇది వాడుకోవచ్చు. అలాగే నువ్వు కష్టాలు రాకముందే, సుఖాలు కష్టాలు రాకముందే ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆరాధన ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ గడిపేదానివి. అప్పుడు ఏమవుద్దంటే ఒకనొక రోజు కష్టం వస్తుంది, బాధ వస్తుంది. ఆ టైంలో నీకు ప్రార్థన ఆరాధన రాదు. వస్తే స్తోత్రం రాదు. అప్పుడేమవుద్ది, ఏం ఉపయోగపడుద్ది? ఆల్రెడీ నువ్వు ఆరాధన చేసావే, ఆ బలము, ఆ శక్తి, ఆ చనువు, ఆ విశ్వాసం అదంతా నీకు ఆ కష్టకాలంలో ఉపయోగపడుద్ది. ఎలాంటి కరెంటు పోయినప్పుడు పవర్ బ్యాంక్ ఎలా ఉపయోగపడద్దో, అలాగే నువ్వు ఒకప్పుడు చేసిన ఆరాధన ప్రార్థన అన్నీ కూడా నీ కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, నీ మనసు రానప్పుడు, చల్లారిపోయినప్పుడు అవన్నీ కూడా నీకు ఇప్పుడు ఉపయోగపడతాయి. అందుకని టైం ఉన్నప్పుడే ఆరాధన అనేది మానొద్దు. ఆరాధన ఎట్లా అండి, ఎలా చేస్తాం ఏంటి, నాకు రాదు కదండి అనుకోవచ్చు. నేను చెప్తాను సింపుల్గా, చాలాసార్లు చెప్పాను నేను. సింపుల్గా ఏంటంటే ఒక 10 నిమిషాలు పావు గంట, రోజుకి పొద్దున 10 నిమిషాలు పావు గంట, లేదా సాయంత్రం కూడా 10 నిమిషాలు పావు గంట. ఏం మాట్లాడో నాకు రాదండి, ఎలా పాడాలో నాకు రాదండి, పర్వాలేదండి, పాడటానికి బోల్డ్ మంది నీకున్న ముందు చాలా పాటలు ఉన్నాయి, పాడేశారు. ఆ టేప్ పెట్టుకో, లేకపోతే వీడియో పెట్టుకో, అది పెట్టుకో, కాసేపు అలా కూర్చో, 15 నిమిషాలు పావు గంట వేసుకుందాం. పావు గంట అది వింటా ఉండు. రోజుకి 2 పూటలు ఆ కామ్గా వింటా ఉండు. నువ్వేం చేయొద్దు, ఒక వారం ఏం చేయొద్దు. నెక్స్ట్ వారం ఏం చేస్తావంటే అది వింటా, దేవుని ఎంత మంచోడు అయ్యా, ఎంత గొప్పోడు అయ్యా అని దేవుడు అలా మాట్లాడుతూ ఉండు. 3వ వారం ఏంటంటే, 3వ వారం చిన్నగా నువ్వు పాట స్టార్ట్ చేయి. చిన్నగా పాట, ఎవరికొక ఎంతో కొంత పాట వచ్చు. అలా పాట వెనకాల పాట అయ్యా నాకు ఎక్కువ పాటలు రాయ్యా, పర్వాలేదు, 2 వచ్చా 1 వచ్చా, ఆ ఒకటే నేను 20 సార్లు పాడిన సందర్భాలు ఉన్నాయి. చాలు, పావు గంటే. ఈ తర్వాత మళ్ళీ పావు గంట మైండ్లో పెట్టుకోకు. పావు గంట అవగానే దేవుడు దిగొచ్చిన సరే ఉండి ప్రభు నా పావు గంట అయిపోయింది, రేపు వస్తానుకో. అది కాదు. ఆ పావు గంట నీకు తెలియకుండా 20 నిమిషాలు, అరగంట గడిచిపోతూ ఉంటుంది. తద్వారా నువ్వు దేవుడికి దగ్గర అవుతూ ఉంటావు. ఒక సింపుల్ ఏంటంటే, ఒక సిమ్టమ్ ఏంటంటే, నిజంగా నువ్వు ఆరాధన చేసినప్పుడు అసలు నీకు తెలియకుండా బాధలు బట్టి ఏడుపు రావడం వేరు, సహజం, అందరికీ వస్తుంది. కష్టాలు బట్టి ఏడుపు వస్తుంది, సహజం. కానీ నీకు తెలియకుండా ఎందుకు ఏడుస్తున్నావో తెలీదు, నా నిజమైన ఆరాధనలో కన్నీరు కారిపోతూ ఉంటుంది. టైం తెలీదు, తృప్తి తీరదు, ఇంకా చేయాలి, ఇంకా ఇంత గొప్ప దేవుడు. స్టార్టింగ్లో తెలుసుద్ది, స్టార్టింగ్లో ఇంకెంతసేపు ఏం చేస్తాం ఎన్ని తెలుసుద్ది. మనసు పీకుతూ ఉంటుంది, శరీరం లాగుతూ ఉంటుంది, పడుకో ఉంటుంది, తిను అంటది, బయటికి వెళ్ళి అంటది, ఏం చేస్తావు అంటది. కానీ స్టార్టింగ్లో అన్నా సరే నువ్వు కొద్దిగా అలవాటు చేసుకుంటే, నీ శరీరాన్ని నీ మనసుని కంట్రోల్లో తెచ్చుకుంటే అసలు నువ్వు ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు ఆరాధన చేద్దాం, ఎప్పుడెప్పుడు దేవుడితో గడుపుదాం అని. ఆరాధన బాధ్యతగా పెట్టుకోవద్దు, ఆరాధన డ్యూటీగా పెట్టుకోవద్దు, ఆరాధన ఒక పనిగా పెట్టుకోవద్దు. అదొక ధన్యత, భాగ్యము. ఆ గొప్ప దేవుడు నీతో నేను మాట్లాడతాము, ఆయన నాతో మాట్లాడతాము, నా ఆరాధన అంగీకరించడము, నాకు దగ్గరగా సమీపంగా రావటము అనేది గొప్ప ధన్యత, భాగ్యము. ఆరాధన టైంలోనే మాత్రమే మనం ఎక్కువ శాతం ఆత్మలో, మనసులో, శరీరంలో దేవుడిని అనుభవిస్తాం. మూడు ఏరియాస్లో. అప్పుడు మనకు అనిపిస్తుంది మనకు దేవుడు దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడని. ఇది పాస్టర్లకు మాత్రమే కాదు, పరిచారకులు లేకపోతే పరిచయం చేసేవాళ్ళకి మాత్రమే కాదు. నువ్వు నీ కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో, బాధ సమయాల్లో, అక్కడ సుఖ సమయంలో కూడా నువ్వు దేవుళ్ళు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఒక అలవాటు, లేకపోతే ఒక భాగము నీ జీవితం అయిపోవాలి. ఏంటంటే ఆరాధన చేయడం. కానీ ఒక్కటే కన్సిస్టెన్సీ, నిలకడ తత్వం మనకు కావాలా. ప్రతిరోజు 2 పూటలు. తర్వాత నీకు తెలియకుండా మళ్ళీ ఆరాధన అనేది నీ సొంతగా చేసేది కాదు, ఆరాధన అనేది భావోద్రేకాలతో చేసేది కాదు, ఆరాధన అనేది నీ శరీరంతో చేసేది కాదు, ఆరాధన అనేది నీ మనసుతో చేసేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిసి చేసేది ఆరాధన. కానీ స్టార్టింగ్లో నీకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉండకపోవచ్చు, రాకపోవచ్చు. కానీ రాను కొన్ని నెలలు లేకపోతే కొన్ని వారాల తర్వాత నీకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నీకు తెలియకుండా ఇద్దరు కలిసి తండ్రిని ఆరాధిస్తారు.